శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 57వ శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. ఏన చేత యదాహీదం చిత్తం చేతయతే నరః జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, ఈ చిత్తమును జలనాది వ్యాపారములు గలిగి చేతనము గలదానిగా చేయుచున్నయే పరబ్రహ్మ పరమాత్మచే జనుడు జాగృత్ స్వప్న సుషుప్త్యాది సమస్త ప్రపంచమును గూర్చి చలనాది వ్యాపారములు గల వాడుగా చేయబడుచున్నాడో అట్టి పరమాత్మ స్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు. మనిషి ఈ ప్రపంచములో ఉత్తీర్ణుడు కావాలి అనిన, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనిన, జనన మరణముల ప్రయాణానికి స్వస్తి చెప్పాలి అనిన గురుడే కారణం. మరి ఆ గురుశక్తి ఎక్కడ ఉన్నది, ఎట్లా ఉన్నది అంటే, ఖండాఖండములుగా కనపడుతున్న ఈ ప్రపంచములో అంతా ఉన్నది. ఒక్క చోట ఉన్నది, ఒక్క చోట లేదు అనడానికి లేదు. నీలో కూడా గురుస్వరూపము నిండుగా ఉన్నది. ఈ మాయ పొర అనేది తొలగితే ఆ గురుస్వరూపము నిన్ను ఉన్నతమైనటువంటి మార్గములో నడిపిస్తుంది. ఈ ప్రపంచానికి మేలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములను ఇచ్చి నీ ద్వారా ఈ ప్రపంచానికి ఉపకారము చేయిస్తుంది. సద్భావన కలగడానికి గురుశక్తి, సదాచరణ కలిగి ఉండడానికి గురుశక్తి, అన్నిటికీ కూడా ఈ గురుశక్తి కారణమై ఉన్నది. ఏరొక్కటి కాదు, అన్ని వ్యాపారములలో కూడా మిళితమై ఉన్నది. ఏ విధంగా? పుష్పములో ఉన్నటువంటి పరిమళం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా నీవు చేయు ప్రతి కర్మములో కూడా ఆ గురుశక్తి ఉన్నది. అజ్ఞానాంధకారం అనేది తొలగినప్పుడు ఆ గురుశక్తి నీలో ప్రకాశింపబడి ప్రజ్వలింపబడి సరైనటువంటి దారి చూపెడుతుంది. అందుచేత మన వాళ్ళల్లో ఇప్పటికీ గురు మహనీయులుగా కొద్దిమంది వెలుగొందుతూ ఉంటే అజ్ఞానములో కొద్దిమంది ఉన్నారు అంటే ఇద్దరిలో కూడా ఉన్నది గురుస్వరూపమే కదా, అందరిలో ఉన్నది కూడా ఆ దైవమే కదా. మరి ఎందుకు కొందరు ఈ విధంగా ఉపకార భావముతో మానవాళికి ఉపకారము చేస్తూ పరోపకారార్థం ఇదం శరీరం అనే పదానికి న్యాయం చేస్తూ జీవిస్తూ ఉన్నారు? కొద్దిమంది ఎందుకు దుఃఖపూరితులై చేయవలసిన పనిని చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు? దీనికి అంతటికి కారణం ఏమిటి అనేది గురుముఖత విచారించినటువంటి వారికి సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. గురుదేవ.